హల్లెలూయా. మంచిది. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే ఇది ఈ నూతన మందిర ప్రతిష్ఠ కొరకు ఐపీసీ తరపున వచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అలాగే స్థానిక దైవజనులు సిఎల్ జానయ్య గారికి, కూడా వచ్చిన దైవజనులందరికీ, విశ్వాసులందరికీ, సేవకురానికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇచ్చిన సమయం తక్కువ కనుక ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి దేవుని యొక్క లేఖనంలో మందిరం కొరకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు దైవజనులు చెప్పారు. కానీ యేషయా మందిరం నిమిత్తం చెప్పే ఒకే ఒక మాట, మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనంలో యేసయ్య గారు చెప్పే ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చదువుదాం. మార్కు సువార్త, దయచేసి సమయం తక్కువ కనుక కొంచెం మీరు కూడా ఫాస్ట్గా ఉండండి. 11:15. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. ఇది స్వయంగా ప్రభువారు చెప్పే ఒక శ్రేష్టమైన మాట. ఏమండి, ప్రభువారు సేవకుల ద్వారా మందిరాలు నిర్మించబడటానికి తాను కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే, నా మందిరము అంటూ ఉన్నాడు. దినవృత్తాంతంలో 7వ అధ్యాయంలో ఆయన అంటాడు, నా పేరు పెట్టబడిన జనాంగము నా మందిరం, దీనికి నా పేరు నిత్యము ఉన్నట్లుగా దేనిని నేను కోరుకున్నాను. కనుక మందిరానికి తన పేరు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అక్కడ ప్రభువు ఆ సందర్భంలో యెరూషలేము దేవాలయంకి వస్తూ అంటాడు, అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూసి, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును. కాబట్టి ఇందాక దైవజనులు మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన మాట తెలియజేస్తారు. ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి వారు ఏమవుతారంట, రూపాంతరపు అనుభవంలోనికి దేవుని స్తోత్రాలు. ఏంటి, మందిరంకి వచ్చినటువంటి మనిషి యొక్క జీవితము ఆ రూపాంతరపు అనుభవంలోకి వస్తుంది. కాబట్టి రూపాంతరపు అనుభవం కొరకు ప్రభువారు రూపాంతరపు కొండ మీద తన శిష్యులకు తన రూపాంతరాన్ని చూపించారు. దానికి ఉదాహరణగా లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో ఏమని, సుంకరి పరిసయ్యుడు ప్రార్థనకు వెళ్ళినప్పుడు పాపి అయినటువంటి ఆ వ్యక్తి ఏమంటున్నాడు, దేవా, పాపినైనా నన్ను, సుంకరి పాపినైనా నన్ను కరుణించమన్నప్పుడు ప్రభువారు అతన్ని ఏం చేశారు అంటే నీతిమంతులుగా మార్చారు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరిచారు. కాబట్టి మందిరంలో చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు ఉన్నాయి. రోగికి స్వస్థత, పాపికి రక్షణ, విశ్వాసకి ఉద్యమం, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది పరలోకానికి మార్గం అనేది ఏర్పాటు చేయబడ్డది. అదే ఉద్దేశంతో నిజంగా ఈ వర్ష ప్రాంతంలో మందిరం కట్టడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా దైవజనులు నిలవబెట్టుకొని ఒక చక్కని మందిరాన్ని ఏర్పాటు చేసి మరి దినము ఇది ప్రతిష్ఠించారు. కనుక ఈ మందిరము ఇది ఏంటి అంటే సమస్త జనులకు ప్రార్థన మందిరం. నేటి నుంచి ఈ స్థలంలో చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. మరి అదే గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, మొదటి మందిరపు మహిమ కన్నా కడవరి యొక్క మందిరపు మహిమ ఏమండి చాలా గొప్పదై ఉంటుంది అని చెప్పబడ్డది. దేవునికి స్తోత్రాలు. ఈ మందిరం ప్రభు మహిమతో నింపబడాలని మనం ఆశించి ప్రార్థిద్దాం. ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులకు, పెద్దలకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తే నేను ఆ మాట ముగిస్తూ ఉన్నాను. అందరం చెప్పబట్టి ప్రభుత్వం కనపరుచుకున్నాం. హల్లెలూయా. ఐపీసీ ఒరిస్సా స్టేట్ ప్రెసిడెంట్ గారు బిడి బాబు గారికి, అలాగే సెక్రటరీ గారు మోహన్ పాస్టర్ గారికి వచ్చి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఆత్మ తండ్రి గారు శివజాన గారు, అజిత్ గారు, అలాగే మరి సమయం యొక్క మందిర ఓపెనింగ్ పిలువబడిన సేవకులందరికీ వందనాలు. అలాగే వచ్చిన స్థానిక సంఘానికి, వచ్చిన ఆయా సంఘాలకు కూడా దేవుని పేరు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి ప్రియులారా, ఈ సమయం మనము చదివిన 84వ కీర్తనలో
2, 3, 10 వచనాలు మనం చూస్తే అక్కడ యెహోవా మందిరమును చూడాలని ఆశ, 84 కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణమును చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మరి తుమ్ముగూడ, కొండ తుమ్ముగూడ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన దేవుని సేవకుల ద్వారా ఎంతగానో అమ్మగారి ప్రార్థన, అయ్యగారి యొక్క ప్రార్థన, సంఘము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఈ ప్రాంతంలో మంచి మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన మందిరము, మరి ఈ మందిరాన్ని చూడాలనే ఆశ మరి ఈ ప్రాంతంలో ప్రజలకు ఉండాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ మందిరానికి వస్తే మందిరం చూడాలని ఆశ కలిగితే ఆ 3వ వచనంలో ఉంటుంది, పిచ్చుకల కట నివాస స్థలం అవుతుంది. అలాగే పిల్లలు పెట్టడానికి వాన కోవిలకు స్థలంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలా మంది పిచ్చుకలనే భావాన్ని మనం చూస్తే చాలా విధాలుగా మనం చెప్పుకోవచ్చు. పిచ్చుక అంటే చాలా చిన్నది. మరి పక్షుల్లో చాలా చిన్న పక్షి ఏదంటే పిచ్చుక. అట్టి పిచ్చుకకు కూడా మరి దేవాది దేవుడు మంచి నివాస స్థలాన్ని దేవుడు ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఈ లోకంలో నీవెంత దీనముగా, హీనముగా, పేద స్థితిలో, పేదరికంలో ఉన్నా ఈ దేవుడిచ్చిన ఈ మందిరాన్ని చూడాలని ఆశతో, ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవునికి స్తోత్రం. నీకు అద్భుతముగా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ఈ రోజు మందిరానికి రావడం కాదు, ఈ తుమ్ముగూడ ఈ ప్రాంతంలో రాయగడ ఉన్న ప్రజలను అయ్యగారు చెప్పినట్టుగా చాలా మందిని తీసుకురండి. మరి అయ్యగారు మోహన్ భాస్కర్ చెప్పినట్టుగా మరి అనేక మందిని మనం చేర్చగలిగితే దేవునికి స్తోత్రం. అనేక మంది దేవుడు పిచ్చుకు లాంటి జీవితాలను, ఈ లోకంలో పనికిరాని జీవితాలను దేవుడు అద్భుతముగా దీవించగలడు. హల్లెలూయా. పిల్లల పెట్టుటకు, వాన కోవులకు గూటి స్థలముగా ఈ స్థలము దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. మంటలు ఒక్క దినం ఆయన సన్నిధిలో గడుపుట దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చి నువ్వు గడపగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ఉపవాసం చేయగలిగితే, కన్నీరు కాల్చగలిగితే హన్నా వలె అద్భుతాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక మరి దేవుని పిల్లలు మందిరాన్ని విడిచిపెట్టవద్దు. మందిరానికి రండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో థామస్ సాముల్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన లేచి ఒక నిమిషం शुभेच्छा देते दान తర్వాత ఆనంద్ పాస్టర్ గారు, తర్వాత జాకబ్ పాస్టర్ గారు. థామస్ పాస్టర్ आगे उठिबे तांकर शुभेच्छा हेतु हमको गोटे मिनट जोड़ाइबे। प्रेज द लॉर्ड। नाम गौरव और एक परिपट सुजन बंधुन को धन्यवाद देछंदी और ए मंडली रो समस्त आशीर्वाद हे बोले हम आशा जना होछंती और हमनकर तरफ पासगुड़ा से देवदल अंचल रो हमने मंडली को आशीर्वाद करोछंती और ए घर को परमेश्वर आशीर्वाद करंतु और बिल्डिंग परमेश्वर आशीर्वाद करंतु लोक मैंने आसतु आशीर्वाद प्रमाणतु समस्त क्षेत्र रे आग बढ़ंतु और सब प्रकार आशीर्वाद अपना भाव बढ़ंतु नाम गौरव हो काम करंतु परमेश्वर अनेक लोक प्रसन्न करने पाई और मंडली को आग बढ़े पाई और सब प्रकार आशीर्वाद रे हमें आगे पाई बदले मान के हम काम करी छरो और हम और काम करे प्रार्थना रे आगबा और हम रे हमने बड़ा काम करबा अछंती हमने हमन करिनो रे परमेश्वर कर आशीर्वाद ए ए ए ए ए ए चर्च बिल्डिंग रे मोर सब आशीर्वाद ए मंडली मंडली मोय ए चर्च ऊपर देउचंती और ए विशेष करी ए चर्च बिल्डिंग एते मनोहर रे संपूर्ण आप प्रभु सहाय्य कले परमेश्वर धन्यवाद पिता परमेश्वर धन्यवाद देउचंती परमेश्वर समू आशीर्वाद कारणरू आशीर्वाद पास्टर परिवार को एक गृह बिल्डिंग तैयारी करने पर साहाय्य कले परमेश्वर सब धन्यवाद देते जेकोसी साहाय्य परमेश्वर से कले जेकोसी त्याग जेकोसी वेदन जेकोसी हार्ड वर्क से समाज कार्य गृह पाई करले समस्त परमेश्वर आशीर्वाद करंतु और मंडली
आशीर्वाद जैसे व्यक्ति मानते और ये आशीर्वाद रे आगपड़ंतु समस्त को परमेश्वर संभु करे अपने आगपड़ंतु दर्शन पावंतु सब प्रकार दर्शन रे सब प्रकार आशीर्वाद परमेश्वर दर्शन प्राय करे परमेश्वर आशीर्वाद पंचमा आशीर्वाद मान करे मंडली आशीर्वाद पावंतु पवित्र आत्मा शक्ति संपूर्ण होई पवित्र आत्मा रे संपूर्ण होई हमने आओ गुदिवा दिन मानव मन काम करके शिरवारी काम करे पड़े हम बड़ा कोई वाक्य बसो హల్లెలూయా సమయం ఇచ్చినటువంటి దైవసేవకులకు స్థానికంగా సేవ చేసినటువంటి సేవకులకు మరి అలాగే ఐపీసీలో ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి వచ్చినటువంటి తోటి సేవకులందరికీ కూడా సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. నిజంగా ఈరోజు మనమందరం ఇక్కడ రాగలిగామంటే మొట్టమొదటిగా సిఎస్ జాన్ గారు, లేకపోతే ఇక్కడ ఎవరు రావడానికి లేదు. అదే ఇప్పుడు 2007లో మాకు పరిచయం, 2009 నుంచి కలిసి సేవ చేయడం, వాళ్ళతో కలిసి పనిచేయడం. బైబిల్ చెప్తుంది ఓపికతో తన పరుగు నేర్చేలా కడ ముట్టించాలి. ఆ ఓపిక ఈరోజు ఈ మందిరాన్ని కట్టించింది. మరి మొదటగా వాక్యం చదివినప్పుడు రోగులు స్వస్థత ఎక్కడంటే దేవుని మందిరంలో. నాకు ఇక్కడికి ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత బెత్తెస్దా అనబడే కోనేరు గుర్తొచ్చింది. అటువంటి మందిరం దేవుడి దినాన సమకూర్చారంటే ఓపిక, స్థానము అన్నీ కలిసి ఉంటేనే. చాలా మంది ఓపిక లేక ఈరోజు మందిరం లేవు. అయితే కొన్ని వేల రూపాయలు ఇచ్చి అద్దెంట్లో ఉన్నప్పుడు నవ్వులు పాలయ్యారు, ఎగ్గిరిత పాలయ్యారు. కానీ దేవుడు ఈరోజు అనేకకి మందిరం అట నివాస స్థలము. హల్లెలూయా హల్లెలూయా. అందుకంటారు ఒక మనిషి జన్మ కంటే మరణ దినము గొప్పది. అమ్మగారు ఈరోజు మన మధ్య లేకపోయినా అమ్మగారి యొక్క ప్రార్థన, అయ్యగారితో సహకరించినటువంటి సావాసమే మనందరికి ఆశ్రయదుర్గమైంది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన కదా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెన్నై గారికి, పెద్దయ్య గారికి వందనాలు. ఐబీసీ సంస్థ నాయకులు కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి మేము కొండ ప్రాంతంలో సేవ చేస్తున్నాము. మేము చాలాసార్లు ఉపవాస ప్రాంతాలు పెట్టేటప్పుడు అయ్యగారు, చెన్నై గారు, పెద్దయ్య గారు అక్కడికి వచ్చారు. వచ్చి ఎప్పుడైతే అక్కడ వాక్య పరిచయం చేశారో మా సంఘస్థులు అందరూ బలపరచబడ్డారు. ఇప్పటికీ కూడా సంఘము స్థిరపడ్డది. అయితే నేను అనుకుంటున్న ఒక మాట, సేవ తీర్చపు రాని సొలొమోను దగ్గరికి వచ్చి, అబ్బా నేను నీకోసం అక్కడ విన్నాను, కానీ దగ్గరికి వచ్చి విన్నంత జ్ఞానం నేను ఎక్కడ వినలేదు. కాబట్టి నీ దగ్గర పని చేసిన వాళ్ళు, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, నీ దగ్గర పని చేసిన వాళ్ళు అంతా భాగ్యవంతులు అని చెప్పి మంచి సాక్ష్యాన్ని సొలొమోను పొందుకున్నాడండి. స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ అయ్యగారు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. మా దగ్గరకు వస్తేనే మా సంఘాలు ఇంత బలపడ్డాయి కదా, మమ్మల్ని ఎంతో కూడా పిల్లలు ప్రేమిస్తున్నారు కదా అయ్యగారు, చెన్నై గారు, పెద్దయ్య గారు. అయితే మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని నేను అంత నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఇంకా రెండవది ఏంటంటే, ఈ మందిరానికి, ఈ యొక్క మందిర ఆరాధనకు వచ్చినటువంటి వారు అందరూ కూడా గొప్ప భాగ్యవంతులు అవుతారని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సాక్ష్యం ముగించి ఆశీర్వదిస్తున్నాం. భాస్కర్ నన్ను క్షమించాను, మీ పేరు తప్పుగా నేను చెప్పాను. మన అత్తయ్య భాస్కర్ చెప్పాలి, జాకబ్ భాస్కర్ చెప్పి నన్ను క్షమించండి భాస్కర్. నెక్స్ట్ తిమోతి పాస్టర్ గారు ఉన్నారు, తర్వాత రవి పాస్టర్ ఉన్నారు, రాము పాస్టర్ ఉన్నారు. ఒక్కొక్క నిమిషం లాగా తీసుకుంటారు, సమయంతో వస్తారు. చూడండి త్వరగా మనం ముగించారు. దేవునికి స్తోత్రము.
మరి వచ్చినటువంటి నాయకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. మరి కూడి వచ్చినటువంటి దైవజనులకి, అలాగే మరి అయ్యగారి సేవజన అయ్యగారికి, అజిత అయ్యగారికి, అందరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే మరి మా ఊరు పెదశాక అక్కడ కొన్ని దినాలు అయ్యగారు మాతో సావాసం కలిగి కూడా ఉండడం జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే మా మందిరం మేము ఎప్పుడు కూడా గడుగుల వెంట ఇలాంటి దగ్గర మేము ప్రార్థన నడిపి మరి పునాది వేసినటువంటి మందిరాన్ని మళ్ళా పురిగొల్పబట్టకు అయ్యగారు వచ్చి అడుగుపెట్టి ప్రార్థన చేసి మా పంచమన మరి అజితయ్య గారు వీళ్ళందరూ కూడా కుటుంబంతో వచ్చాడు. 2-3 సార్లు వచ్చి మందిరాన్ని నిలబడి ప్రార్థన చేయగా ఇది అప్పుడు బిల్డింగ్ కట్టబడాలి. మా విశ్వాసులు కూడా బలపరచబడి ముందుకు నడుస్తున్నారు. అలాంటి గొప్ప సాక్షి కలిగినటువంటి అయ్యగారు కనుక మా పట్ల గొప్ప కార్యం చేశారు. ఎందుకంటే ఆయన అడుగు పెట్టి అక్కడ పునాదిలో ప్రార్థన చేస్తే అది ఇప్పుడు 3 లక్షల పైన బిల్డింగ్ అయింది. హాయిగా ప్రార్థన సంఘము శాఖము అభివృద్ధిగా జీవిస్తున్నాం. కనుక ఇలాంటి మరి దైవజనులు మీకు కూడా ఉండడం ఎంతో ధన్యతకరం. కనుక వారు మరి మీరు కలిగి ఉన్నారంటే మీకే ధన్యత. కనుక